ఉంది, ప్రజలు చెప్తారు. రైట్. అదేవిధంగా డివిజన్లో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఇంకా కొన్ని చేయాలి. నేను మళ్ళీ ఎలక్షన్లు వస్తాం, మనం కార్పొరేటర్ అయినాక అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, అన్ని విధాలుగా చేస్తాం. ఎమ్మెల్యే సహకారంతో ఏమున్నా కూడా డివిజన్ని సత్యనారాయణ చేసే బాధ్యత మాది. కానీ అదేవిధంగా డివిజన్లో డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ వస్తుందని డివిజన్ ప్రజలు ఇబ్బంది పడతారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎక్కడ కూడా మున్సిపల్ కాలనీలో డ్రైనేజ్ లైన్ అని నిన్న ఎవరు పెట్టారు, కానీ నేను ఏమంటా అంటే డ్రైనేజ్ లైన్ అనేసి ఎక్కడ కూడా లేవు, ఉన్నాయన్నీ క్లోజ్ చేసినాం. కానీ ఇప్పుడు డివిజన్లో డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ వస్తలేవా? అంటే ఇంతకుముందు పైప్ లైన్లలో వస్తుండే, ఆల్మోస్ట్ అన్నీ మనం కొత్త లైన్లు వేసినాం, మొత్తం టోటల్ కొత్త లైన్లు వేసినాం. మున్సిపల్ కాలనీ టోటల్ వేసినాము. ఇంకా 3-4 రోడ్లు డ్రైనేజ్ లైన్ ఉండే, అది నేను అయిపోయింది, నా పీరియడ్ అయిపోయింది, ఆ శాంక్షన్ అయింది, ఆ మాజీ ఉన్నాయని చేసి నా చేయాలి నాకు తెలియదు అది. రైట్. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేను అన్ని విధాలుగా చేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరికి కష్టం ఉన్నా, ఏ సుఖం ఉన్నా, వెంబడే ఏ పని ఉన్నా కూడా అందుబాటులో ఉంటాయి. ఏ ఫోన్ చేస్తే ఏ టైం అయినా పోయాలి, ఏం బాధ ఉన్నా కూడా నేను ప్రజలనే ఉంటా, ప్రజల మనిషిని ప్రజలనే ఉంటా. గతంలో అనేక అభివృద్ధి చేసిరు అనుకోవచ్చు, అనేక అరాచకాలు చేసిరు అనుకోవచ్చు, అనేక నిధులు వేచించారు అనుకోవచ్చు డివిజన్కు. సరే, ఏదేమైనా ప్రస్తుతం రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విఠల్ రెడ్డి గారికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ తరఫున? పార్టీ నాయకుడు కేటీఆర్ గారు, ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, మనం పని చేసినాం, ఏం చేసినాం మాకు తెలుసు. పార్టీ పరంగా కానీ ఏదన్నా కూడా వాళ్ళ సహకారంతో నేను తప్పకుండా ఇచ్చే అవకాశం ఉందా టికెట్? తప్పకుండా వస్తుంది, ఎందుకు రాదు. పని చేసిన వాళ్ళకు టికెట్ రాకుంటే వరకు వస్తుంది. ఒకవేళ ఇవ్వకుంటే పరిస్థితి ఏంది? తప్పకుండా ఇస్తారు నాకు టికెట్. ఒకవేళ ఉదాహరణకి ఇవ్వకుంటే పార్టీలో ఉంటారా, మళ్ళీ వేరే పార్టీకి పోయే అవకాశం ఏమైనా ఉందా? టీఆర్ఎస్లో ఉంటాను నేను, టీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లెక్క 2 సార్లు నాకు టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చి నిలబెట్టారు. పార్టీ పరంగా నేను ఏ పనున్నా చేస్తాను, పార్టీ పిలుపు కోసం అన్ని విధాలుగా పనిచేస్తున్నాను నేను. రైట్. అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మీకున్నటువంటి అనుబంధం అయితేంది, సంబంధం అయితేంది, ఏ విధమైందంటే ఏం చెప్తారు? రాజకీయాలలో ఉన్నప్పుడు అందరం మా అన్న గురువు అంతా ఆయన్నే. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా నాయకత్వంలో మనకు కూడా అన్న టీడీపీ బంధాన్ని వదులుకోలేకపోతారా? మేము అంతా పార్టీ పరంగా వ్యక్తిగతంగా చుట్టాలు అన్ని రకరకాలు ఉంటాయి, ఉంటాయా ఉంటాయి, కానీ అదే టీడీపీ బంధాన్ని వదులుకోలేకపోతురా అంటున్నా. టీడీపీ బంధం ఏంది, అంతం ఒకటే, టీడీపీ టీఆర్ఎస్ ఇప్పుడు అందరూ. కానీ వాస్తవానికి కాన్స్టిట్యున్సీలో అప్పుడప్పుడైనా ప్రోగ్రాం జరిగినా కూడా జై సుధీర్ రెడ్డి కాకుండా జై తలసాని శ్రీనివాస్ అంటారంట, వాస్తవేనా? శ్రీనివాస్ యాదవ్ ఆయన మంత్రిగా ఉండే, తప్పకుండా అంటాం, ఇప్పుడు కూడా అంటాం. జై సుధీర్ అని కూడా ఇప్పుడు కూడా అంటాం.